మూవీలో మన మెయిన్ క్యారెక్టర్ అయిన ఫ్రెడీకి అమ్మాయిలంటే బాగా పిచ్చి. అందులోనూ ఆ ఊర్లో రిచెస్ట్ మ్యాన్. ఆడికి పెళ్ళాం తప్ప ఊర్లో అమ్మాయిలందరూ కావాలి. అలాంటి టైంలోనే వీడికి హీరోయిన్ దొరుకుతుంది. హీరోయిన్ పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుని ఇక ఎప్పుడు చూడు ఆఫీస్ లో ఏసుకో రాజా కాసుకో రాని అన్నట్టు అదే పని మీద ఉంటాడు. వాళ్ళ ఆవిడికి తెలిసిపోయినా కూడా తన ముందే ఆ పని చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆవిడికి ఎంత కాలుతుంది. చివరికి వచ్చే అదిరిపోయే టెస్ట్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో జోజో అనే క్యారెక్టర్ చూపిస్తూ ఉంటారు. ఈడే హీరోయిన్ కి మొగుడు. వీడు చేసే పని ఏంటంటే ఆవులు తీసుకెళ్లి అమ్ముకొని మార్కెట్ లో ఆ డబ్బులు తీసుకొచ్చి వీడు పనిచేస్తున్న ఆ ఫామ్ ఓనర్ కి ఆ డబ్బులు ఇవ్వటం. అయితే ఈ ఫామ్ కి మెయిన్ ఓనర్ వచ్చేసి ఫ్రెడీ. ఈడే గులగాడు. మూవీలో ఈ మెయిన్ క్యారెక్టర్ మనోడు బాగా రిచ్. ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఈసారి మేయర్ గా పోటీ చేస్తున్నాడు. అమ్మాయిలకి గన్ను కాల్చడంతో పాటు తన గన్నును కూడా ఎలా కాల్చాలో నేర్పించడంలో స్పెషలిస్ట్. ఇక్కడ చూడండి ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు. వీడు ఇద్దరు అమ్మాయిలు నేర్పిస్తున్నాడు. కనపడుతుందిగా వాడు చేతులు చూడండి ఎగడేసి పిసుకుతున్నాడు. ప్రిపేర్ చేస్తున్నాడు మెల్లగా వాళ్ళిద్దరిని. ఇక మనోడు ఎలక్షన్ పార్టిసిపేట్ చేస్తున్నాడు కదా. ఈ రోజు ఒక పెద్ద పార్టీ ఇచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరిని అక్కడ పిలిచి తన గనక మేయర్ అయితే ఏమేం చేయాలో మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఈ గన్ను కాల్చిన ఇద్దరు అమ్మాయిలు ఖాళీగా ఉంటాం ఎందుకని తన సెక్రటరీకి ఇచ్చి గెస్ట్ హౌస్ లో రెడీగా ఉండమని పంపిస్తాడు. అయితే ఆ సెక్రటరీ జోజోకి అప్పచెప్పి వాళ్ళిద్దరిని ఫామ్ హౌస్ లో వదిలిపెట్టమని చెప్తాడు. ఈ ఇద్దరు అమ్మాయిలు మంచిగా గాలాడటానికి స్విమ్ సూట్ వేసుకొని మన గుల్లగాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకేముంది ఆత్రం ఎగేసుకుంటూ వచ్చేస్తాడు మన ఫ్రెడీ గాడు ఆపుకోలేక. ఇద్దరు అమ్మాయిని లోపల తీసుకెళ్తే వాళ్ళిద్దరు చేసే ఫింగర్ గేమ్ చూసుకొని మనోడు కూడా చేతికి పని చెప్పుకుంటాడు. ఇక అలా ఇంజన్ స్టార్ట్ చేసి ఇద్దరు అమ్మాయిలు ఇంజన్ హీట్ ఎక్కిచ్చేస్తాడు. మీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది ఈ రసకరాజా గడికి ఒకళ్ళు చాలరు ఇద్దరు కావాలని. ఇక ఇక్కడ మన జోజో గడు ఇంటికి వస్తాడు. ఈ అమ్మాయి మన హీరోయిన్. ఈ అమ్మాయి పేరు అర్మలు. తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇక తన హస్బెండ్ రాగానే భోజనం వడ్డిస్తుంది. వెయిట్ చేస్తున్న వైఫ్ చూసి మనోడికి ఆత్రం ఆపుకోలేక షర్టిప్పి తన వైఫ్ దగ్గరికి వెళ్ళి వీడెక్కడ సాడిస్ట్ అదవో వాళ్ళ వైఫ్ ని పిచ్చ కొట్టుడు కొట్టి ఆ అమ్మాయితో పని కానిస్తాడు. ఈ జోజో గడు చేసే ఇంకో ఏదో పని ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి కొంతమంది ఫ్రెండ్స్ ని తీసుకుని ఆవులు కొట్టేసి అవి అమ్ముదామని రెడీ అవుతాడు. కానీ ఆ వ్యక్తి చూసేసి పోలీసులకు ఫోన్ చేయడంతో ఈ జోజో గాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఇక ఆయన చూడటానికి అర్మోల్ అక్కడికి వెళ్తుంది. ఆ పక్కింటి వ్యక్తితో మాట్లాడి నా తరపున సారీ చెప్పి జైల్లోంచి ఎలాగైనా విడిపించడానికి ట్రై చేయని పెళ్ళాన్ని ప్రాధాయపడతా ఉంటాడు. ఈ జోజో మాటలు విని అర్మల్ ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి అతను కలుద్దాం అనుకుంటుంది. కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ తన్ని బయటకు దూసేస్తాడు. అక్కడి నుంచి వచ్చేసిన హీరోయిన్ కి ఈ ఫామ్ ఓనర్ జోసెఫ్ ఇడెవడో కాదు ఈ ఫ్రెడీకి పిఏ. అలానే ఈ ఫ్రెడీ వైఫ్ కూడా కనపడుతుంది అక్కడ. ఇక రావడంతోనే పాపం హీరోయిన్ జోసెఫ్ ని ప్రాధాయపడుతూ ఉంటుంది. తన హస్బెండ్ చేసిన తప్పే వదిలేయండి అని. అప్పుడే అదంతా చూసిన ఫ్రెడీ వైఫ్ ఏంటి నీ సమస్య అని అడిగితే ఇది అని చెప్తుంది. నువ్వేం బాధపడ మాకు, నా హస్బెండ్ ఫ్రెడీతో మాట్లాడి మీ ఆయన బయటకు వచ్చేలా చేస్తా అని చెప్పి ఈ ఫ్రెడీ దగ్గరికి తన వైఫ్ వెళ్తుంది. అలా వచ్చి తలుపు తీయడంతో ఫ్రెడీ వైఫ్ కి ఫ్యూజులు ఎగిరిపోతే మనోడు చేసే పనులు అట్లా ఉంటాయి కదా. ఇద్దరు అమ్మాయిలు బయటికి దబ్బమని కోపంగా ఉన్న తను ఫ్రెడీని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఫ్రెడీ గడు నాకు ఇలా ఉండటం ఇష్టం, నువ్వు ఉండాలనుకుంటే ఉండు, విడాకులు తీసుకుని వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తాడు. ఇది విన్న ఫ్రెడీ వైఫ్ కి ఏం చేయాలో అర్థం కాక సరే డైవర్స్ ఇచ్చేసి అనడంతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకు డైవర్స్ ఇచ్చేస్తాను పండగ చేసుకో అని చెప్పడంతో ఈ మాట విన్న ఫ్రెడీ వైఫ్ కోపం వచ్చి వాడిని లాగి కొట్టిస్తుంది. ఆ రోజు నైట్ ఈ ఫ్రెడీ పిఏతో కలిసి తన వైఫ్ టీవీ చూస్తూ ఫ్రెడీ గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయని న్యూస్ రావడంతో ఇది చూసిన ఫ్రెడీ వైఫ్ కోపం వచ్చి వాడు ఎలా గెలుస్తాడో చూస్తాను, నన్ను మోసం చేస్తాడు వీడని మంచి ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఒక మాస్టర్ పైన ఆలోచించి మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఈ ఫ్రెడీ వైఫ్ తన సెకండ్ వైఫ్ అని, మెయిన్ వైఫ్ వేరే ఊర్లో ఉంటుంది ఇద్దరు పిల్లలతో కలిసి, నేను మీ హస్బెండ్ ని రిలీజ్ చేయించాలంటే నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలని కొన్ని డబ్బులు ఇచ్చి ఆ ఫ్రెడీ గార్డ్ తో కనుక నువ్వు గపాగపాలు ఆడించుకున్నావు అంటే నీకు కావాల్సిన పని నేను చేసి పెడతానని చెప్తుంది. ఇది విన్న హీరోయిన్ కి ఎక్కడ కావాలి అక్కడ గాలి ముఖం మీద బయటికి పో అంటే ఫ్రెడీ వైఫ్ సైలెంట్ గా అక్కడ ఉండి ఇంకా ఏదో కలపాలనుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ప్లాన్ ఏంటంటే ఈ ఫ్రెడీ గార్డ్కి ఆల్రెడీ అమ్మాయిలంటే పిచ్చి. సో ఇప్పుడు కనుక హీరోయిన్ ని వాడి దగ్గర పంపిస్తే హీరోయిన్ ద్వారా తను అనుకున్న ప్లాన్ సక్సెస్ చేయాలనుకుని ఫిక్స్ అయ్యి హీరోయిన్ ని ఫ్రెడీ దగ్గర పంపించాలనుకుంటుంది. అక్కడి నుంచి హీరోయిన్ తన హస్బెండ్ కలవడానికి జైలుకి వెళ్తే అక్కడ వాడు వాడిని వేరే జైలుకి షిఫ్ట్ చేశారు. ఇది విన్న హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఎలాగైనా సరే ఫ్రెడీ వైఫ్ తన చేత పని చేయించాలని తనే మొత్తం చేసిందని ఫ్రెడీ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారో మీరు అడిగితే ఈ ఫ్రెడీ వైఫ్ ఓ బంపర్ ఆఫర్ ఇస్తుంది. నీ హస్బెండ్ జైల్లోంచి రిలీజ్ చేయడమే కాదు నీకు 10 మిలియన్ క్యాష్ కూడా ఇస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అంటంతో ఇక అన్ని డబ్బులు వినేసరికి హీరోయిన్ కూడా ఓకే అనేస్తుంది. అంతే అనుకున్నదే ఆలస్యం. హీరోయిన్ ని ఈ ఫ్రెడీ వైఫ్ తన బ్యూటిషియన్ దగ్గరికి తీసుకెళ్లి నువ్వు ఎలా తవ్వుతావో తవ్వురా, నువ్వు తవ్వే తవ్వుడికి హీరోయిన్ మెరిసే మెరుపుకి ఆ ఫ్రెడీ గారి కళ్ళు బైర్లు గమ్మాలని చెప్తుంది. అక్కడి నుంచి మళ్ళీ పాపం ఈ ఫ్రెడీ వైఫ్ తన హస్బెండ్ అసిస్టెంట్ కలవడానికి వెళ్తుంది. అదిరిపోయే షాక్ ఏంటంటే ఆ డైవర్స్ నోటీస్ కూడా పంపించేసి రెడీ చేసేస్తాడు మనోడు. ఇది చూసి అక్క కాలి దాని ముఖం మీద ఫైల్ ఇసిరేసి కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక బయటకు వచ్చిన ఫ్రెడీ వైఫ్ ఫ్రెడీకి ఫోన్ చేసి నువ్వు వెంటనే ఇంటికి రా, ఎక్కడ ఉన్నావా అని ఇంటికి రప్పిస్తుంది. చెప్పాగా ఇక్కడ రావడంతోనే మనోడు తవ్విన తవ్వుడికి ఆ కనిపిస్తున్న మెరుపుకి మన ఫ్రెడీ గారి కళ్ళు కామ కళ్ళు కదా బైర్లు కమ్మిపోతాయి. వాడి కళ్ళతో కాక కింద
కిందున్న కళ్ళతో కూడా చూస్తూ ఉంటాడు. ఇక రావడంతోనే ఈ ఫ్రెడీ వైఫ్ తన పర్సనల్ అసిస్టెంట్ ఇంకెందుకు ఆలస్యం పదా ఫామ్ హౌస్ కని ముగ్గురు కలిసి వెళ్ళి మంచాన్ని విరగొట్టే పనిలో ఉంటారు. ఈ మార్పును చూసిన మన ఫ్రెడీ గాడు తన వైఫ్ ని చాలా మెచ్చుకుంటాడు. కార్యం అయిపోయిన తర్వాత హీరోయిన్ కిందకు వస్తుంది. ఫ్రెడీ వైఫ్ వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. మన ఫ్రెడీ గాడిగా తన వైఫ్ కి చాలా దగ్గర అయిపోతూ మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఇక వెళ్ళిపోతూ ఈ ఫ్రెడీ వైఫ్ హీరోయిన్ బయటకు వచ్చేస్తే హీరోయిన్ ని అక్కడ ఉన్న గార్డ్ ఆపుతాడు. తను ఇక్కడే ఉండాలి, నీతో పాటు రాదని. అది సార్ ఆర్డర్ అని చెప్పడంతో హీరోయిన్ అక్కడే ఉంచి ఫ్రెడీ వైఫ్ వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ మళ్ళీ మన ఫ్రెడీ గాడు ఊపులో ఊపేస్తాను వచ్చేస్తాడు. ఇక రావడంతోనే మనోడు నీతో గడిపిన క్షణం మామూలుగా లేదు, నాకు మళ్ళీ చేయాలనిపిస్తుంది, అసలు నువ్వెవరో నీ సంగతి ఏందో చెప్పని అడిగితే హీరోయిన్ ఏమీ దాచుకోకుండా మొత్తం చెప్పేస్తుంది. నీ వైఫ్ నా హస్బెండ్ విడిపిస్తుంది, అలానే డబ్బులు కూడా ఇస్తానని చెప్పింది. ఇదిన్న ఫ్రెడీ గాడు తన నిజాయితీకి నచ్చి సరే నేను చెప్పినట్టు చెయ్యి, అలానే నాకు నచ్చినట్టు పనులు కూడా చెయ్యి, రేపే మీ హస్బెండ్ రిలీజ్ చేస్తానని చెప్పి ఆ జోజో గాడిని జైలు నుంచి రిలీజ్ చేస్తాడు. అక్కడి నుంచి ఆవేశంలో వచ్చిన జోజో గాడికి తన వైఫ్ కనపడదు. ఎక్కడుందని ఇల్లు అంతా వెతుకుతూ ఉంటే ఇంటి పక్కన వచ్చి మీ ఆవిడ కొన్ని రోజుల నుంచి ఇంట్లో లేదయ్యా, ఎటు వెళ్ళిపోయిందో తెలియదని చెప్తుంది. ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్, మన ఫ్రెడీ గాడు హీరోయిన్ ని పర్సనల్ సెక్రటరీ చేసేసుకున్నాడు, తనకున్న సెక్రటరీని పీకేసి. ఇక ఫ్రెడీ నెక్స్ట్ డే ప్రచారానికి తన వైఫ్ ని సెక్రటరీని తీసుకుని వెళ్ళి నేను ఒక ట్యాక్స్ ఫ్రీ ఎయిర్పోర్ట్ ని కట్టాలనుకుంటున్నాను, దానికి మేనేజర్ కూడా ఎవరో అనౌన్స్ చేస్తానని చెప్పే లోపు ఈ జోజో గాడు వచ్చి తన వైఫ్ ని పిలుస్తూ ఉంటాడు. ఎంతసేపు పట్టించుకోపోవడంతో తన దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఒక గార్డు ఈ జోజో గాడిని ఆపేస్తాడు. అయితే ఇక్కడ మాపం ఈ ఫ్రెడీ పిఏ తన్నే ఆ సెక్రటరీ చేస్తాడేమో చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఫ్రెడీ వైఫ్ తో కలిసి ఈ పిఏ గాడు కూడా ఫ్రెడీ గెలవడానికి ఎలక్షన్ ప్రచారంలో బాగా చేస్తున్నాడు. కానీ ఈ ఫ్రెడీ గాడు వేరే వాడు పేరు చెప్పడంతో ఈ పిఐ గాడికి ఎక్కడ కాల్లో అక్కడ కాలుతుంది. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఈ ఫ్రెడీ గాడు తన వైఫ్ ని ఫామ్ హౌస్ పిలుస్తాడు. మళ్ళీ మనోడు ఊపు వచ్చిందేమో అని ఎగేసుకుంటూ వెళ్తే అంత లేదమ్మా అని చెప్పి టేబుల్ మీద డైవర్స్ పేపర్స్ పెట్టి దాని మీద సంతకం చేయని అడుగుతాడు. ఇది విన్న హీరోయిన్ కి అంతా బానే ఉంది కదా మన మధ్య, ఎందుకు మళ్ళీ ఏమొచ్చింది అని అడిగితే నా ఇష్టం అని చెప్పి కోపం వచ్చి వెళ్ళిపోతున్న హీరోయిన్ ని గన్ను పెట్టి చేస్తావా సస్తావని బెదిరిస్తాడు. ఇక చేసేదేం లేక సంతకం చేసేస్తుంది. ఆ రోజు నైట్ ఈ జోజో గాడు భోజనం చేస్తున్న టైంలో ఫ్రెడీ పిఏ మనుషులు జోజో గాడిని లాక్కొచ్చి ఫ్రెడీ వైఫ్ దగ్గర నిలబడతారు. ఈ ఫ్రెడీ వైఫ్ నీ పెళ్ళని ఫ్రెడీ గాడు ఉంచుకున్నాడరా, దాంతో రోజు మంచాన్ని విరిగట్టే పనిలో ఉన్నాడు, మీ ఆవిడ చేసేదేమీ లేక నరకంలో బతుకుతుందిరా అని చెప్పడంతో మన జోజో గాడికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఫ్రెడీ వైఫ్ ఫ్రెడీ పిఏ ఇద్దరు కలిసి ఈ జోజో గాడికి గన్నిచ్చి వాడిని లేపేయరా అని మంచి ఐడియా ఇస్తారు. అసలుగా ఆవేశంలో మన జోజో గాడు లేపేస్తా అని చెప్పి నెక్స్ట్ డే ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్న ఫ్రెడీ గాడిని రోడ్డు మీద అందరూ చూస్తుండగా గన్తో గాలి చంపేస్తాడు. అక్కడి నుంచి పారిపోదాం అనుకున్న జోజో గాడిని ఈ ఫ్రెడీ గార్డ్ చంపేస్తారు. ఒక్క దెబ్బకి 2 పెట్టలంటే ఇదే. ఇక నెక్స్ట్ డే సంతాప సభకి ఈ ఫ్రెడీ గార్డ్ ఫస్ట్ వైఫ్ పిల్లలు ఊర్లో జనాలందరూ వస్తారు. ఈ ఫ్రెడీ వైఫ్ తన తప్పే లేదన్నట్టుగా సూపర్ ప్లాన్ వేసి ఈ ఫ్రెడీ గార్డ్ లేపేశారు కదా, ఇప్పుడు ఆ సిటీ మేయర్ అవుతుంది. చనిపోయిన భర్తను చూసి హీరోయిన్ చాలా బాధపడుతుంది. పాపం ఇంకా చేసేదేం లేదు, ఇక్కడ వేడి పుట్టించోడు చచ్చిపోయాడు, అక్కడ వేడి చల్లార్చేవాడు చచ్చిపోయాడు. అందుకే నెక్స్ట్ డే ఈ ఫ్రెడీ వైఫ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి పాస్పోర్ట్ కొద్ది డబ్బులు ఇచ్చి మంచిగా ఎంజాయ్ చేసిరా, పోలీసులు నిన్ను పట్టుకోకుండా ఉంటారు, నీ మీద అనుమానం రాకుండా ఉంటుంది. అంతే కొన్ని రోజుల తర్వాత ఈ ఫ్రెడీ వైఫ్ ఫ్రెడీ గార్డ్ ప్లేస్ లో మేయర్ అయిపోతుంది. ఈ ఫ్రెడీ గార్డ్ పిఏని ఎయిర్పోర్ట్ మేనేజర్ చేసేస్తుంది. హీరోయిన్ తన పర్సనల్ సెక్రటరీ చేసుకుంటుంది. మూవీ ఎండ్ అయిపోతుంది.